ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేది ఈ ఆగస్టు నెల 16వ తారీఖున ద్వాదశి, అది దామోదర ద్వాదశి. దామోదర అనంటే మనకు విష్ణుమూర్తి నామాల్లో దామోదరుడు అనేది కూడా ఒక నామం వస్తుంది. అది దామోదర ద్వాదశి ఈరోజు. అంటే అంతకు ముందు రోజున పుత్రద ఏకాదశి అని చెప్పేసి నిర్వహించటం జరుగుతుంది. ఆ మరుసటి రోజున దామోదర ద్వాదశి. ఆ రోజు మరి భగవంతుడికి పూజా ప్రాసెస్ అనేది అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యము అనేది తీపి పదార్థాలు కావచ్చు, మహానైవేద్యము అని అంటే వంట మనం ఏమైతే చేస్తామో అన్నము, పప్పు, కూర, సాంబారు, పెరుగు అన్నీ కూడా వడ్డాన చేస్తారు. విస్తరాకులో చేసి అది నైవేద్యం సమర్పిస్తారు. అది విధి విధానం. సహజంగా అంటే ముందు రోజు ఏకాదశి ఉపవాసం అనేది ఉంటారు. ఉపవాసాన్ని విరమించాలి అని అంటే ద్వాదశి నాడు భోజనం చేస్తారు. ద్వాదశి రోజు పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఆ విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ముందు విస్తరాకు పెట్టి విస్తరాకు శుభ్రం చేసిన తర్వాత ఫస్ట్ నెయ్యి వడ్డాన చేయాలి. నెయ్యి వడ్డాన చేసిన తర్వాత ఆ తర్వాత మన ఇంట్లో వండిన పదార్థాలన్నీ కూడా కొంచెంగా వడ్డాన చేస్తారు. దాన్ని అంటే ఇప్పుడు సాంబారు, పులుసో చేస్తారు, పెరుగు, వీటిని కూడా కొద్దిగా సైడ్ కొంచెంగా వేస్తారు. దాన్ని అభికరించటం అంటారు. అలా కొంచెంగా అన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతనే మరి ఎవరైతే ముందు రోజు ఉపవాసం ఉంటారో వాళ్ళందరూ కూడా విరమించి వాళ్ళందరూ భోజనము అనేది చేస్తారు. ఆ రోజు మరి దామోదర ద్వాదశి నాడు కొంతమంది విష్ణుమూర్తి ప్రతిమని బ్రాహ్మణునికి దానము అనేది ఇస్తారు. అలాగే ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి వాళ్ళకి అన్న వస్త్రాలు అనంటే భోజనం పెట్టడము, వస్త్రము సమర్పించటము, అలాగే విష్ణుమూర్తి ప్రతిమను కూడా సమర్పిస్తారు. విష్ణుమూర్తి ప్రతిమని కూడా సమర్పించటము అనేది జరుగుతుంది. అలా మరి దామోదర ద్వాదశి నాడు నిర్వహించటము అనేది ఉంటుంది. భగవంతుడికి నైవేద్యము అనేది పెట్టి భోజనము అనేది చేస్తారు దామోదర ద్వాదశి నాడు. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి మరి ఆ రోజు కూడా విష్ణు సహస్రనామావళి చదవటము, ముందు రోజు ఎలా అయితే ప్రాసెస్ చేశారో చక్కగా అలాగే ఒక పూలదండ కానీ తులసి మాలని కానీ విష్ణుమూర్తికి సమర్పించి తర్వాత మరి విష్ణు సహస్రనామావళిని చదవటము, పండు నైవేద్యం పెట్టడము. అది కొద్దిమంది 11 సార్లు విష్ణు సహస్రనామావళి చదువుతారు, లేదా ఒక్కసారైనా చదవచ్చు. అలా ఏకాదశి నాడు కానీ ద్వాదశి తిథి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామావళిని చదవాలి నాన్న. చదివి మహానైవేద్యం సమర్పించడం చాలా మంచిది. అలాగే కొద్దిమంది ఎవరినైనా పిలిచి వాళ్ళకి తప్పనిసరిగా వీలైనంత వరకు మీ శక్తి కొద్దీ, ఇప్పుడు ముత్తైదువుల్ని పిలిచాము అనంటే బొట్టి పెట్టి ఇంత పూలు పళ్ళు ఇస్తాము. బ్రాహ్మణ్ణి పిలిచాము అనంటే బ్రాహ్మణుడికి చక్కగా భోజనం పెట్టి విష్ణుమూర్తి ప్రతిమని కూడా ఇచ్చి దక్షిణ తాంబూలాలతో పాటుగా విష్ణుమూర్తి ప్రతిమను కూడా సమర్పించి వస్త్రాలు అంటే బట్టలు కూడా బ్రాహ్మణుడికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అది చాలా మంచిది. స్వయంగా విష్ణుమూర్తియే ఇంటికి వచ్చి ఆశీర్వదించినట్టు ఆ బ్రాహ్మణుని ఆశీస్సులు తీసుకోవటము అని అంటే. సో ఈ విధంగా 16వ తారీఖున ఆగస్టు 16వ తారీఖున దామోదర ద్వాదశి నాడు కూడా చక్కగా విష్ణుమూర్తిని శక్తి కొద్దీ పూజించటము అనేటువంటిది చాలా మంచిది. దీనివలన భోగభాగ్యాలు, సకల సిరి సంపదలు కలుగుతాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.